విజయవాడ ఇంద్రకీలాద్రిపై 5వ రోజు దసరా మహోత్సవాలు ఘనంగా జరుగుతున్నాయి. శ్రీ మహాలక్ష్మీదేవి అలంకారంలో అమ్మవారు భక్తులకు దర్శనమిస్తున్నారు. తెల్లవారుజాము నుంచి అమ్మవారిని దర్శించుకునేందుకు భక్తులు పెద్ద ఎత్తున తరలివస్తున్నారు. దీంతో క్యూ లైన్లన్నీ భక్తులతో నిండిపోయాయి. భక్తులకు ఇబ్బందులు ఎదురు కాకుండా ఆలయ అధికారులు అన్ని సదుపాయాలు కల్పించారు. జగన్మాత మహాలక్ష్మి అవతారంలో దుష్ట సంహారం చేసి లోకాలు కాపాడినట్టు పురాణాలు చెబుతున్నాయి. ధన, ధాన్య, ధైర్య, విజయ, విద్య, సౌభాగ్య, సంతాన, గజలక్ష్మి రూపాల్లో అష్టలక్ష్ములుగా అమ్మవారు మహాలక్ష్మి అవతారంలో భక్తులకు దర్శనమిస్తున్నారు. 2 చేతుల్లో మాలలు ధరించి అభయవరద హస్త ముద్రలను ప్రదర్శిస్తూ గజరాజు సేవిస్తుండగా శ్రీ మహాలక్ష్మి రూపంలో అమ్మవారు భక్తులకు దర్శనమిస్తున్నారు. మహాలక్ష్మి సర్వమంగళకారిణి, ఐశ్వర్య ప్రదాయిని, అష్టలక్ష్ముల సమిష్టి రూపమే మహాలక్ష్మి అని పురాణాలు చెబుతున్నాయి. డోలాసురుడు అనే రాక్షసుణ్ణి మహాలక్ష్మి వధించింది. శక్తిత్రయంలో మధ్య శక్తి మహాలక్ష్మిని ఉపాసిస్తే ఫలితాలు త్వరితంగా కలుగుతాయని భక్తుల యొక్క విశ్వాసం. ఇవాళ అమ్మవారికి నైవేద్యంగా కేసరిని నివేదిస్తారు. విజయవాడ ఇంద్రకీలాద్రిపై దసరా శరన్నవరాత్రి ఉత్సవాలు ఘనంగా జరుగుతున్నాయి. 5వ రోజు దసరా మహోత్సవాలు ఘనంగా జరుగుతున్నాయి. విజువల్స్ మనం చూస్తున్నాం. అమ్మవారు శ్రీ మహాలక్ష్మీదేవి అలంకారంలో భక్తులకు దర్శనమిస్తూ ఉన్నారు. తెల్లవారుజాము నుంచే భక్తులంతా కూడా అమ్మవారిని దర్శించుకునేందుకు తండోపతండాలుగా తరలి వెళ్తూ ఉన్నారు. క్యూ లైన్లో వేచి ఉండి ఎంతసేపైనా సరే అమ్మవారిని చూసి తరించేందుకు క్యూ లైన్లో వేచి ఉన్నారు. ఇక అప్డేట్స్ మా ప్రతినిధి దుర్గా అందిస్తారు. దుర్గా, ఇంద్రకీలాద్రిపై దసరా నవరాత్రి ఉత్సవాలు ఈరోజు 5వ రోజు మహాలక్ష్మీదేవి అలంకారంలో దుర్గమ్మ భక్తులకు దర్శనమిస్తున్నారు. ఈరోజు తెల్లవారుజాము నుంచే భక్తులు కిటకిటలాడుతున్నారు ఇంద్రకీలాద్రి పైన. ప్రస్తుతం మనం ఇప్పుడు విజువల్స్ లో చూడొచ్చు. కొద్దిసేపటి క్రితమే గవర్నర్ అబ్దుల్ నజీర్ కూడా అమ్మవారిని దర్శించుకుని వెళ్లడం జరిగింది. వేద పండితులు, ఆలయ అధికారులు గవర్నర్ కి వెల్కమ్ చెప్పి ఆలయ అమ్మవారి దర్శనానికి తీసుకెళ్లారు. ఇప్పుడు కొద్దిసేపటి క్రితం ఆయన దర్శనానికి వెళ్లడం జరిగింది. మరొక పక్క భక్తులు పెద్ద ఎత్తున వస్తున్నారు. నిన్నటి నుంచి కూడా భక్తుల రద్దీ అనేది భారీగా పెరిగింది ఇంద్రకీలాద్రి పైన. నిన్న ఒక్కరోజే 1,00,000కు పైగా భక్తులు దర్శనం చేసుకున్నారు. ఈ రోజు మరొకసారి 1,00,000ను మార్కు దాటుతుందంటూ కూడా అధికారులు అంచనా వేస్తున్నారు. ఇందులో భాగంగానే వాళ్ళకి కావాల్సినటువంటి ఏర్పాట్లన్నీ కూడా మరింత ఎక్కువగా చేయడం జరిగింది. ఎందుకంటే ఇక నుంచి భక్తుల రద్దీ అనేది పెరుగుతూ ఉంటుంది. రేపు శనివారం, ఆదివారం కావడంతో తర్వాత మూలా నక్షత్రం, ఇలా భక్తుల రద్దీ అనేది పెరుగుతూ ఉంటుంది. ఈ రోజు శుక్రవారం కావడంతో పెద్ద ఎత్తున మహిళలు అమ్మవారిని దర్శించుకునేందుకు క్యూ లైన్ లో వేచి ఉన్నటువంటి పరిస్థితి. దాదాపు క్యూ లైన్ లో 3 గంటల సమయం కూడా పడుతుందంటూ కూడా భక్తులు చెప్తున్నారు. వాళ్ళకి ఎక్కడా కూడా ఎలాంటి ఇబ్బందికరమైనటువంటి పరిస్థితులు కలగకుండా క్యూ లైన్ లో అన్ని ఏర్పాట్లు చేశారు. అయితే వీఐపీ ప్రోటోకాల్ ఎక్కువ అవుతుంది, వీఐపీ భక్తులు ఎక్కువ వస్తున్నారనేది భక్తులు కొంతమంది అసంతృప్తి వ్యక్తం చేస్తున్నప్పటికీ కూడా ఆలయ అధికారులు చేసినటువంటి ఏర్పాట్ల పట్ల అయితే భక్తులందరూ కూడా సంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. ముఖ్యంగా వీఐపీ భక్తులకు సంబంధించి టైం స్లాట్స్ కూడా పెట్టారు. వాళ్ళు కేవలం రోజుకి 2 సార్లు మాత్రమే గంట వ్యవధిలో వాళ్ళు వచ్చే విధంగా వాళ్ళకి టైం స్లాట్స్ ఇవ్వడం జరిగింది. ఆ సమయంలో మాత్రమే వీఐపీ భక్తుల్ని లోపలికి అలౌ చేస్తున్నారు. వీటితో పాటు సామాన్య భక్తులకు పెద్దపీట వేస్తూ భక్తులందరూ కూడా సునాయాసంగా వచ్చి అమ్మవారిని దర్శించుకుని వెళ్లే విధంగా అన్ని చర్యలు కూడా ఆలయ అధికారులు తీసుకోవడం జరిగింది. వీటితో పాటు ఎవరికి ఎలాంటి ఇబ్బందికరమైనటువంటి పరిస్థితులు రాకుండా తగిన జాగ్రత్తలు కూడా తీసుకుంటున్నారు. ఒక పక్క వర్షానికి సంబంధించి ఎలాంటి ఇబ్బందులు కలగకుండా, వర్షంలో ఎలాంటి భక్తులు తడిచే పరిస్థితి రాకుండా ముందస్తుగా బ్యాటరీ వాహనాలను ఏర్పాటు చేయడం, తద్వారా వాళ్ళని ఆలయంలోకి తీసుకొచ్చే ప్రయత్నాలు కూడా చేస్తున్నారు. ఏదైనప్పటికీ కూడా ఇంద్రకీలాద్రిపై దసరా ఉత్సవాలు ఈ రోజు 5వ రోజు చాలా ఘనంగా జరుగుతున్నాయి. ముఖ్యంగా భక్తుల రద్దీ అనేది రోజు రోజుకి పెరుగుతుంది. నిన్న 1,00,000 మంది దర్శించుకున్నారు. ఈ రోజు 1,00,000 దాటే అవకాశం ఉందంటూ కూడా అంచనా వేస్తున్నటువంటి నేపథ్యంలో ఇంద్రకీలాద్రి మొత్తం కూడా జయభవాని నినాదాలతో మారుమోగుతున్న పరిస్థితి అయితే ఇక్కడ కనిపిస్తుంది. రైట్, థ్యాంక్ యూ దుర్గా.